సెప్టెంబర్ 2021. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంపై నార్మల్గా ఉన్నాయి. అయితే భారీ వర్షాలు 1-2 చోట్ల మెదక్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెంలో నమోదయ్యాయి. వర్షాలు గత 24 గంటల్లో చాలా చోట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో నమోదవటం జరిగింది. అట్లాగే భారీ వర్షాలు 4 జగాల్లో మెదక్ 8 సెంటీమీటర్లు, సంగారెడ్డి 8 సెంటీమీటర్లు, బూర్గంపాడు 7 సెంటీమీటర్లు, సంగారెడ్డి 7 సెంటీమీటర్లు నమోదు కాగా తేలికపాటి వర్షాలు చాలా చోట్ల, మోస్తారు వర్షాలు 1-2 చోట్ల, భారీ వర్షాలు 1-2 చోట్ల తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల నమోదు కాగా గత 24 గంటల్లో వాతావరణ ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు హైదరాబాద్ 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22.3 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్ 20 డిగ్రీల సెల్సియస్, అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్ 32.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. వర్షపాత వివరాలు సీజన్ ఆరంభం నుండి 1 జూన్ నుండి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే 6వ తారీఖు సెప్టెంబర్ వరకు 32% సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. అసలు వర్షపాతం 823 మిల్లీమీటర్లు కాగా సాధారణ వర్షపాతం 625 మిల్లీమీటర్లు. ఇట్లా చూసుకోగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల వరకు కూడా వాతావరణ సూచనలు, హెచ్చరికలు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే గత 24 గంటలుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా బలపడి వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ తీరాల మధ్యన కేంద్రీకృతమైంది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. దీని ఉపరితలంగా చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వంపు కలిగి ఉంది.